మా చేతులు ఖాళీ లేవు, ఆ పక్కింటికి వెళ్ళి అడుక్కో. నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఆంధ్ర మాజీ సీఎంని. మమ్మల్ని అడుక్కునేలా చేసినాడు అనమాట. నేనేనమ్మా. కోటి సంతకాల స్వీకరణ కోసం వచ్చాను తల్లి మన ఇంటికి. ఇక్కడ పెట్టమ్మా సంతకం. దీని మీద మ్యాటర్ ఏం లేదు, సంతకం దేనికి? మ్యాటర్ మీరు రాసుకుంటావు, సంతకాలు పెట్టమ్మా నువ్వు. అప్పుడేమో మా పాస్బుక్ల మీద మీ ఫోటోలు పెట్టుకుని మా పొలాల్లో లాక్కుందాం అనుకున్నావు, ఇప్పుడేమో ఇక్కడ సంతకాలు పెట్టుకుని మా ఇల్లు లాక్కుందాం అనుకుంటున్నావా? అది కాదమ్మా, ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంతో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది, దాన్ని రద్దు చేయాలి. ఈ విధానం ద్వారా మెడికల్ కాలేజీలు తొందరగా కంప్లీట్ అవుతాయి, పేద విద్యార్థులకి మెడికల్ సీట్లు వస్తాయి, ప్రజలందరికీ మంచి వైద్యం అందుతుంది. ఇందులో ఇబ్బంది ఏముంది? మాకు ఇబ్బంది అమ్మా, నువ్వు పెట్టవు కానీ. ఇంట్లో ముసలోళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ముసలాళ్ళు ఎవరు లేరు, మా అత్తమామలు ఇద్దరు చనిపోయారు. చనిపోయారా? ఇంకా మంచిది. పేరేంది? ఆకులు చంద్రయ్య. అప్పుడే ఆకులు రాలిపోయినట్టున్నాయి. అత్తమ్మమ్మ? ఆకులు సుజాత. అయినా చనిపోయిన వాళ్ళ పేర్లు ఎందుకు? వాళ్ళు చనిపోయారు కానీ సంతకాలు అయితే మనం పెట్టుకోవచ్చుగా. వాయమ్మో, అంతా ఫేకే అనమాట. అంతేగా అంతేగా. మన సైకో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్లని కమిషన్ల కోసం పిండేసేవాడు. అదే ఇప్పుడు ప్యాలెస్లో ఇన్ని బట్టలు పిండాలా? ఇప్పుడు కలర్ కూడా మన పార్టీదే, చూసి కట్టుకోమ్మా. పిండాలంటే కష్టంగా ఉంటుంది. అన్న అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయకపోయినా అది ఇచ్చేసామని డబ్బాలు కొట్టుకునేవాడు. ఇప్పుడు ప్యాలెస్లో డబ్బాలో అప్పుడే షుగర్ అయిపోయింది, ఆరితే ఈ డబ్బాలో నెయ్యి అయిపోయింది. బోలే బాబుకి చెప్పు పోయావా, తక్కువలో ఎక్కువ పంపించేవాడు. అన్న అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎవరిని లెక్క చేసేవాడు కాదు, ఎవడు అడ్డం వస్తే ఆడిని రప్పే. అధికారం పోయాక ఇప్పుడు ప్యాలెస్లో తిరగవా నేను తిప్పుతా. తిరిగమ్మ తిరుగు, తిరిగమ్మ తిరుగు, తిరిగమ్మ తిరుగు, మనమే తిప్పుకోదు. అన్న అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే మాట్లాడేవాడు కాదు, మరి ఇప్పుడు ప్యాలెస్లో మాట్లాడుకోవడానికి ఎవరు లేరు, ఒక్కడనే ఉన్నా. సుశీలా, అవే సుమతి, రా 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 మాట్లాడుకుందాం. ఆ ఇంట్లో ఎవరున్నారు చూస్తా. జ్యోతి, పోయేమో వాళ్ళ ఆయన ఉన్నాడు. అన్న కల్తీ మద్యం తాగితే పైకి పోవడం తథ్యం, గొంతులోకి వెళ్తే కైలాసం, పెగ్గేస్తే పరలోకం. దీనిలో అన్న మింగింది కోట్లు, ఇది మింగితే మన కిడ్నీకి పడతాయి తూట్లు. ఈ మందు సిట్టింగ్ వేస్తే ఎవ్రీడే నలుగురు వచ్చి మోస్తారు నీ పాడే. నీ బాడీలో పార్ట్లన్నీ ఫటాఫట్, నీ శవమేమో శ్మశానానికి ధనాధన్. అన్నా ఏంటి షాక్ అయిపోయావా? నాకు 11 రాగానే ఆడక్టని తీసుకుపోయి బెంగళూరు ప్యాలెస్లో ఇట్టొకటి వేసి మధ్యలో ఉయ్యాల కట్టించి ప్రశాంతంగా బతుకుదామని అనుకున్నా. కానీ ఆ ఫోటోని ఎవరో డ్రోన్ ఎగరేసి ఫోటో తెస్తారా, అది కూటమి ప్రభుత్వమే. కేసు పెడతా, కోర్టుకు లాగుతా. ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయన్నా. ఇది ఖచ్చితంగా సజ్జనగడ పనేరా. ఎలా అన్నా? ఆ మధ్యలో తిరుపతి లడ్డులో మనం కలిసి చేశాం కదా, ఆ పాపం పోవడానికి కొండెక్కి గుండు గుట్టించుకొని 11 పెట్టుకుంటానని చెప్పా. అది ఎలా లీక్ అవుతుందిరా వీడు చెప్పకపోతే? అన్నా ఇప్పుడు ఒకటి చూపిస్తాను, అసలు ఊహించలేవన్నా. ఇదిగోనా చూడండి. అన్నా నా క్రియేటివిటీ అంతా దెబ్బతిన్నదిరా. ఏమైందన్నా? ఐపీఎల్ సీజన్లో హైలైట్ అవుదామని మంచి ఫోటో తీసుకొని తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకుందామని మొన్నే ఫ్లెక్సీకి ఆర్డర్ ఇచ్చా. ఎవరు ఇంత లోపల క్రియేటివిటీని బయట పెట్టేశారు. ఇవన్నిటి మీద ప్రెస్ మీట్ పెడతా, ప్రశ్నిస్తా. పెట్టన్నా ప్రెస్ మీట్, అందరూ నవ్వుకుంటారు. నువ్వు ప్రశ్నిస్తావు కదా, నువ్వు పిచ్చాడు అని నీ మీద పర్ఫెక్ట్ ముద్ర వేస్తారు. హలో, తంగాచి పిల్లలకి అనామార్ సులేటి అన్నా అన్నా పాటి బలోకిత. అన్న తెలుగులో మాట్లాడితేనే ఎవరికి అర్థం కాదు, ఏం భాష మాట్లాడతాడబ్బా? మలాచులో మమ. ఏం భాష మాట్లాడుతున్నావు అన్నా? రేయ్, నేను ఒక్క భాష మాట్లాడితే 100 భాష మాట్లాడినట్లెక్క. నువ్వు మాట్లాడే భాష అర్థం కాదు కాబట్టి 100 భాషలు ఏంటి 1000 భాషలైనా అనుకోవచ్చు. అసలు ఇవన్నీ దేనికన్నా? అరే, మన పార్టీని ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదురా, అన్ని రాష్ట్రాలకి పాకించేస్తా, పానినే చేస్తా. అందుకే ఈ ఫోన్లలో మాట్లాడుతూ ఉన్నా. ఏంటి పాన్ ఇండియానా తొక్క? నువ్వు చేసిన దరిద్రానికి ఆంధ్రాలో నోట్లో పాన్ వేసుకొని మరి పోతున్నారు ఫ్యాన్ మీద. ఇక్కడ పార్టీని సర్దేసుకునే టైం వచ్చిందని తెలిసి వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నావా? అరే, నా ప్లానింగ్ చెప్తా, ఎవరికి చెప్పకూడదు. మరి చెప్పనన్నా, ఎవరికి చెప్పను. అరే, ఒకసారి లోకల్లో సీఎం అయ్యా, తర్వాత ఏముంది పిఎంఏ. అందుకే అన్ని రాష్ట్రాల వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా. హలో లండన్, నువ్వు పిఎం అవుతానంటే అందరూ పడి అవుతారన్నా. ఎందుకు నవ్వుతారు రా? పడి ఎందుకు నవ్వుతారు?
ఇక్కడ సీఎం చైర్కే దిక్కులేదంటే నెక్స్ట్ పిఎం అవుతాను, అప్పుడు వీలైతే వీల్ చైర్ ఇవ్వమన్నాడంట నీలాడ్డాడు. రే 11 మంది ఉన్నారా? ఒక్కరు తగ్గినా కొన్ని నాన్న ఉన్నారు, పోయేటోళ్ళు పోతారన్న, మనం ఏం చేస్తాం దానికి? సర్లేరా. ఒక్క నిమిషం అమ్మా. రే చిన్నపిల్లలా ఉంది, వేస్తుందా బౌలింగ్? బాగుడుద్దన్న. సరే కానీ మా ఒకటే చెప్తా, అర్థం చేసుకో. నన్ను మాజీ సీఎంగా అనుకోకు, నేను మీలో ఒక్కడిగా అనుకోనమ్మా. ఎక్కడున్నాడైనా ఏంటి నా మాట చూస్తున్నావు? మాజీ సీఎం. రే ఇప్పుడు గుర్తుపరచు చూడు. మా గోరుముద్ద తెలుసా? ఆ గోరుముద్ద వెచ్చలో గుద్దలం ఉంది. రే ఈసారి చూడరా, మనకి మెయిన్ బలం. అమ్మా అమ్మఒడి వచ్చిందా? అమ్మఒడి ఇద్దరికి ఇస్తాని ఒకరికే ఇచ్చాడు, వాడికి కనిపిస్తే నడ్డి ఒరగొట్టాలి. ఇప్పుడు ఏమైంది? ఏమైందంటారేంటంటే శ్రీవారి పరికమని కేసులో కోట్లు దొబ్బేశారు. ఆ దొంగతనం ఎవరు చేశారో మాకు తెలుసు. అరెస్ట్ చేస్తామంటే సెటిల్మెంట్ అంటారేంటి మీరు? అయినా అరెస్ట్ చేసి ఏం చేస్తావా? అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది నీకు? ఆడు మనోడే కదా. ఇది కాదండి ప్రజలు కోరుకునేది. అరెస్ట్ చేస్తే ఏమొస్తుంటారేంటంటే తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి కదా. అది మా డ్యూటీ కూడా. ఏంటమ్మా డ్యూటీ? నువ్వే చేస్తాను పెద్ద డ్యూటీ. అరెస్ట్ చేసి శిక్షించడానికి వాడు ఏమన్నా టీడీపీ వాడా? మనోడు. శిక్షిస్తే ఏమొస్తుంది? సెటిల్మెంట్ చేద్దాం. ఇంతకీ ఎంత చోరీ చేసింది? $9 అండి. $9 అంటే ఎంత? $70,000 $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. చూస్తావే, దొంగతనం చేసావా? ఇవో ఇదిగోండి. తీసుకెళ్ళి ఉండిలో చెల్లుకు చెల్లు. వైసీపీ వాడు కాబట్టి సెటిల్మెంట్, టీడీపీ వాడైతే బొక్కలు వేసాడమే. పట్టుకో, చూస్తావేంటి? తీసుకో. స్కామ్ ఎక్కడ? ఇది సరిదిద్దినాం, ప్రాబ్లం సాల్వ్ చేసినాం, సరిదిద్దినాము. అన్నా అన్నా అరే నువ్వా? అది నువ్వా? అన్నా ఈ గెటప్ చూస్తే మాయల పగిరికే మైండ్ దొబ్బేటట్టుంది కదరా. ఏంట్రా ఇది? మీరు సరిగ్గా చూడలేదన్నా, ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే మాధురిని ఒక్క క్షణం కూడా మర్చిపోయేటట్టు లేవురా. అది కాదన్నా, ఇగో ఇప్పుడు చెప్పండి. ఏంట్రా అవి? డైవర్స్ పేపర్లా? కాదన్నా, డాక్టరేట్ పట్టా అన్నా. నీకెవరిచ్చారా? సమాజ జీవనాన్ని ప్రభావితం చేస్తున్నానని ఈ పట్టా ఇచ్చారన్నా. భలే ప్రభావితం చేసావురా, శాసనం చేసి. నాకు తెలిసి మీకు ఎవరు డాక్టరేట్ ఇవ్వలేదని మీకు కుళ్ళన్నా. కుళ్ళిపోయిన మొహం వేసుకొని నా కుళ్ళంట. ఈ గెటప్తో కానీ గల్లీలోకి వెళ్ళామంటే ఆడవాళ్ళ లంగాలు చీరలు మిస్ అయ్యని వాళ్ళందరూ కలిసి నీ మీద పడతారా.